సింగిల్గా గెలిపించారు. ఓకేనా? అందుకే ఇంక మా పవన్ కళ్యాణ్ రేపు ఆవిర్భావ సభ చూడండి. ఎక్కడెక్కడో లేడీస్ మరి ఎస్పెషల్ ఇదివరకు రాజకీయాలంటే లేడీ గడప దాటడానికి భయపడేది. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ ఓన్లీ సీఎం అయినా సరే, డిప్యూటీ సీఎం అయినా ఇక్కడ ఆవిర్భావ సభకి 3 రోజుల ముందు మేము రూములు తీసుకుని చాలా కాన్ఫిడెంట్గా, భయం లేకుండా, హస్బెండ్లు తోడు లేకుండా పక్కాగా ధైర్యంగా వచ్చాం. ఎందుకంటే మా తమ్ముడు గవర్నమెంట్ కాబట్టి మాకేంటి అవ్వదు. అర్ధరాత్రిగాడ మేము ఇక్కడ మీకు వచ్చి స్పీచ్ ఇస్తున్నాం. స్వేచ్ఛ లేదా మహిళ గతంలో స్వేచ్ఛ లేదా మహిళలకి గత ప్రభుత్వం? స్వేచ్ఛ లేదండి. రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం. నాకు 3 ఆడపిల్లలు, ఒక్క పాపను బయటకు పంపించేదాన్ని కాదు. నేను మా వారు తోడుండి దగ్గరుండి కాలేజీకి వెళ్ళి దగ్గరుండి తీసుకొచ్చేవాళ్ళం. డ్రగ్స్ గంజాయి ఇది విచ్చలవిడిగా ఉండేదంటారు, వాస్తవమేనా అది? చాలా 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 నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నన్ను ఎవరు ఏమన్నా సరే పర్వాలేదు. నా కజిన్స్ కూడా చాలామంది చనిపోయారు ఆ డ్రగ్స్ వల్ల. విశాఖపట్నంలో ఎక్కడి నుంచి వచ్చిన చాలా సాఫ్ట్ బాయ్స్, ఎవరో ఏంటి జాబ్ చేసే పిల్లలు చాలామంది గంజాయికి ఇదయ్యి చనిపోయారు కూడా. నా కజిన్స్ నిర్మూలిస్తున్నారు అంటే చాలా వరకు. అంటే ఇప్పుడు ఇంకా షార్ట్ పీరియడ్ ఇది. ఇంత షార్ట్ పీరియడ్లోనే ఇంత మార్పు వచ్చింది అంటే ఆఫ్టర్ 5 years మీరు నాకు మళ్ళీ మైక్ ఇవ్వండి, ఇంకా కరెక్ట్గా ఉంటుంది. ఇంకా చాలా అద్భుతంగా మా పవన్ కళ్యాణ్ అడ్మిషన్ చేస్తారు. ఎందుకంటే నేను ఒక ఆఫీస్లో వర్క్ చేస్తాను, ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళి టైం పడుతుంది. ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నా వెంటనే జరిగిపోవు, కానీ జరుగుతున్నాయి. ఈ 5 ఏళ్ళలో చాలా మహా అద్భుతం చూస్తారు. ఆంధ్రాని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుతాడు మా తమ్ముడు. ఎవరు ఎన్నన్నా సరే ఇది పక్కా.